హలో నమస్తే, నేను అశోక్. హరిరామ జోగయ్య జనసేన పార్టీకి సంబంధించి కాపులకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత. జనసేన పార్టీ శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గత కొంతకాలంగా ఆయన ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనందరం చూస్తూ వచ్చాం. అయితే మొన్న జరిగినటువంటి తాడేపల్లి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు హరిరామ జోగయ్యను హట్ చేశాయి. నాకెవరూ సలహాలు ఇవ్వద్దు, నాకెవరూ సూచనలు ఇవ్వద్దు, ఇది నా నిర్ణయాత్మక పరంగా నేను తీసుకున్నటువంటి సీట్లు, మీకు ఇష్టమైతే నాతో పాటు పనిచేయండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి. ఇవి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కాపు పెద్దలకు సలహాలు ఇచ్చే వాళ్ళకి ఆయన సూచనలు చేశారు. దీనిపైన హరిరామజోగయ్య గారు స్పందించారు. హరిరామజోగయ్య గారు వ్యాఖ్యానించారు, అయ్యా మీరు కాపు కులానికి సంబంధించి కాపు వర్గానికి సంబంధించి ఒక నేతగా మేము భావిస్తూ వచ్చాము. మేము ఇచ్చే సూచనలు మీకు కానివ్వండి, కాపు పార్టీకి కానివ్వండి, కాపు సామాజిక వర్గానికి కానివ్వండి మంచి చేకూర్చే విధంగానే ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ వచ్చాము. కానీ మీరు అన్న వ్యాఖ్యలు మమ్మల్ని చాలా బాధించాయి, మమ్మల్ని చాలా బాధపరిచాయి. ఈసారి నుంచి మేము సూచనలు సలహాలు ఏమీ ఇవ్వము అని చెప్పేసి హరిరామజోగయ్య గారు ఆ సభ తర్వాత ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఆ సభ తర్వాత ఏదైతే జరిగినటువంటి పరిణామాలు కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా తయారయ్యాయి. మీడియాలో ముఖ్యంగా కాపుల్ని టార్గెట్ చేస్తూ, అలాగే ముద్రగడ పద్మనాభంని హరిరామజోగయ్యని టార్గెట్ చేస్తూ వీళ్ళందరూ వైసీపీ కోవట్లలాగా భావిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా మీడియా మొత్తం నివురుగప్పిన లిప్పులా వార్తలను ప్రసారం చేస్తూ వస్తుంటే దానిపైన హరిరామజోగయ్య గారు స్పందించారు. దానిపైన ఎలా స్పందించారో, ఆయన తీరు ఏం చెప్పారో ఈ లేఖలో చూద్దాము. హరిరామజోగయ్య గారు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని సూచిస్తూ, జనసేన పార్టీని సూచిస్తూ. పవన్ కళ్యాణ్ గారికి జనసేన బాగు కూర్చి, ప్రత్యేకించి మీ బాగు కూర్చి నేను ఇచ్చే సలహాలు మీకు నచ్చినట్లు లేదు. ఈ విషయం బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగులు పెట్టేటట్లుగా కనిపిస్తుంది. మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేట్లుగా చేసేట్లుగా చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ, మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చేయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో యొక్క ఆమోదం కావాలంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను కానివ్వండి, అవన్నీ తెలిసినప్పుడు జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు జల్లినట్టుగా ప్రయత్నం చేశాను. నా ఈ ప్రయత్నం ఇంట్రెస్ట్తో చేశానా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్తో చేశానా? ఈనాడు జనసేన బలమైన నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు 40 వరకు ఉన్నా జనసేన కేటాయించిన సీట్ల సంఖ్య 24 కుదించి మీకు చంద్రబాబును శాసించగల మెజార్టీ లేకుండా చేయాలనే దుర్బుద్ధితో తీసుకున్న చంద్రబాబు చర్యకు జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించుటకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అండకాయటమా? వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ వారు మోపిన అభియోగాలపై తొందరలో సిబిఐ తీర్పును వెలువరించినటువంటి నేపథ్యంలో దాన్ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్సీపీకి కోవర్టుగా పనిచేయటమా? బీజేపీని కూటమిలో చేర్చుకోవడానికి ఇష్టపడిన అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీ బాగు కోరే బీజేపీ పార్టీ మీకు అండగా ఉండుటకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతున్న ప్రకటనలు ఇవ్వటము వైఎస్ఆర్సీపీ పార్టీకి కోవర్టుగా మారడమా? నాతో సహించగా అనేక మంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం దక్కించుకోవాలని, మనవాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్న దశల వారీగా ఉన్న బీసీ ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంలో నేను ఉన్న పదవులు కూడా వదులుకొని ఒకనాడు మీ అన్నగారు చిరంజీవి పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నష్టపోయాం. మళ్ళీ మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు నాతో పాటు సహకరిస్తున్న 80% మంది కాపులు, బీసీ, ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాసిబుల్. అది చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే మీతో జతకట్టాడు. వెన్నుపోటు రాజకీయాలు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామ్యాన్ని చేస్తాడని ఎవరు నమ్ముతారు? ఎన్నికలైనంత తర్వాత జనసేన పార్టీ క్రమేపీ నిర్వీర్యం చేసే తన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడు అనే భయం జన సైనికులందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికల ముందే మీకు అధికారం రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని చెప్పేసి జన సైనికుల తరపున నేను డిమాండ్ చేయడంలో తప్పేముంది? సముచితమైన నా సలహాలు
వక్రీకరిస్తూ వైఎస్ఆర్ సిపి కోవర్ట్ అని నాకు ముద్ర వేయడాన్ని ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాని కానీ జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి? వారు తెలుగుదేశం కోవట్లుగా చెప్పవచ్చు కదా. మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా వర్ణిస్తూ 1000 కోట్లైనా ఈ డీల్లో చేతులు మారి ఉంటాయని చెప్పేసి మీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్న వైఎస్ఆర్ శ్రేణులపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎందుకు నోరు విప్పరు? వారి విమర్శలను తిప్పుకొట్టరే? మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా జనంలో నమ్మించే పని, మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలనే ఈ తెలుగుదేశం అధినేతలు కుతంత్రమా? ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్స్. హరిరామజోగి గారు మెన్షన్ చేసింది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పటిదాకా ఎవరు ఈ వ్యాలిడ్ పాయింట్ని రైజ్ చేయలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు కోసం పనిచేస్తూ వస్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంతా పదే 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 చెప్తూ వస్తున్నారు. ఏ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా, ఏ రోడ్డు మీద వెళ్తూ ఎవరిని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, అందుకోసం చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు. మరి ఇన్నిసార్లు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా, ఇంతమంది మాట్లాడుతూ ఉన్నా, చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఇన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్కి మేము ఎక్కడా ప్యాకేజ్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామే, కానీ ఆయనకి ఎక్కడ నేను డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు, ఆయనకి ఎక్కడ నేను ప్యాకేజ్ ఇచ్చిన దాఖలా లేదని చెప్పేసి లోకేష్ కానీ, టీడీపీ నేతలు కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎందుకు చెప్పట్లేదు? పవన్ కళ్యాణ్ చాలాసార్లు మాట్లాడారు కదా, ప్యాకేజ్ తీసుకోవాల్సిన కర్మ నాకేంటి అని. నేను ఒక్కరోజు షూటింగ్ చేస్తే నాకు 2 కోట్ల డబ్బులు వస్తాయని చెప్పారు కదా, ఒక్క సినిమా చేస్తే 100 కోట్ల డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు ఎందుకు టీడీపీ వైపు నుంచి ఆ యాక్షన్ కనిపించట్లేదు? ఎందుకు టీడీపీ శ్రేణులు దీనిపైన స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్కి మేము ఎక్కడా డబ్బులు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని ఎందుకు చెప్పట్లేదు? అంత చెప్తే దమ్ము ఎందుకు టీడీపీ శ్రేణులు చేయట్లేదు? అంటే ఇది నిజంగానే కోవర్ట్ ఆపరేషన్లా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, ఇది మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీరే పదే పదే మీరు చెప్తున్నారు, నేను ఎక్కడ ప్యాకేజ్ తీసుకోలేదు, నా స్వయం కృషితో నేను ఎదిగాను, నేను సంపాదించిన డబ్బులన్నీ పార్టీకి ఖర్చు పెడుతున్నాను, పార్టీ శ్రేణులకు ఖర్చు పెడుతున్నాను, మీటింగ్లు ఖర్చు పెడుతున్నాను మీరు చెప్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఎందుకు దాని విషయం మీద మాట్లాడట్లేదు? టీడీపీ వాళ్ళు ఎందుకు దాని గురించి స్పందించట్లేదు? టీడీపీ వాళ్ళు స్పందించాలి కదా. మీరు మొన్న జరిగినటువంటి సభలో తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, జనసేన పార్టీ వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, మన కూటమి సపోర్ట్తో, జనసేన సపోర్ట్తో చంద్రబాబు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు అంత పదే 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 వ్యాఖ్యానిస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు మీ గురించి చెప్పట్లేదు? టీడీపీ వాళ్ళు ఎందుకు మేము జనసేన పార్టీకి మద్దతు ఇస్తాము, జనసేన పార్టీ సపోర్ట్ కావాలి మాకు, మేము ఈ అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీ ఎంత సపోర్ట్ ముఖ్యమో మా సపోర్ట్ కూడా జనసేన పార్టీకి అంతే ముఖ్యము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును కూడా మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఎందుకు టీడీపీ శ్రేణులు చెప్పట్లేదు? టీడీపీ నాయకులు చెప్పట్లేదు, ముఖ్యంగా లోకేష్ చెప్పట్లేదు. ఇక్కడ హరిరామజోగి గారు చెప్పింది 100% వాస్తవం. ఇక్కడ మీరు ఎదిగితే, ఇక్కడ మీరు పవర్ షేరింగ్ ఆశిస్తే, ఇక్కడ మీరు మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తే అక్కడ పవర్ షేరింగ్ మీకే ఇవ్వాలి. మీ కార్యకర్తలు ఒప్పుకోరు పవర్ షేరింగ్ లేకపోతే, మీ నేతలు ఒప్పుకోరు పవర్ షేరింగ్ లేకపోతే, మీ సామాజిక వర్గం ఒప్పుకోరు పవర్ షేరింగ్ లేకపోతే, కానీ మీరు మాత్రం ఒప్పుకున్నారు పవర్ షేరింగ్ లేకపోయినా మాకు పర్వాలేదు, నాకు 24 స్థానాలు మాత్రం చాలు, 24 స్థానాల్లో నన్ను గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్తున్నట్టు వస్తున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి లోకేష్. అసలు పార్టీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా అనేది పక్కన పెట్టేస్తే, క్లారిటీ ఇవ్వకుండా, పవర్ షేరింగ్ అంశం ఎక్కడా తలెత్తకుండా ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? చాలామంది మీరే చెప్పారు వారాహి సభల్లో గగ్గోలు పెడుతూ అరుస్తూ, టీడీపీ ఆశించే స్థాయి కాదు, టీడీపీది ఇప్పుడు అంత పవర్ లేదు, ఖచ్చితంగా జనసేన సపోర్ట్ టీడీపీకి కావాలి అని మీరే చెప్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ 24 స్థానాలు నాకు గెలిపించండి, 88 మెజార్టీ కావాలి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే, ఈ 24 స్థానాలు నన్ను గెలిపిస్తే ఈ 24 స్థానాల్లో మన కీలక పాత్ర పోషించబోతాం. వామనుడు అవతారం అని మీరే చెప్పారు. వామనుడు లాగైనా సరే మనం 24 స్థానాల్లో గెలిపిస్తే ఎక్కడ అడుగేస్తే అక్కడ ఆ స్థానం మనది, ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రదేశం మనదని చెప్పేసి మీరు ఎందుకు డామినేట్ చేస్తూ చెప్పలేకపోతున్నారు? ఎందుకు జనసేన శ్రేణుల్లో ఆ ఉత్సాహాన్ని ఇవ్వకపోతున్నారు? 24 స్థానాలు తీసుకోవడం తప్పేమీ లేదు, మీ విజన్ 100% కరెక్ట్. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 100% కరెక్ట్, నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక 100 స్థానాల్లో పోటీ చేసి సరైన కేడర్ లేకుండా, బలం లేకుండా గెలుస్తామా గెలవా, ఉంటామా పోతామా అనే సంక్షోభం కంటే 100% కొడితే కుండబద్దలు కొట్టాలని చెప్పేసి మీరు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్.
24 స్థానాల్లో గెలవండి, 24 స్థానాలు గెలిచి చూపించండి, 3 పార్లమెంట్ స్థానాలు గెలవండి. వీటిలో వచ్చినటువంటి ఓట్ షేర్ను డివైడ్ చేసుకొని వీటిలో వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ని పెట్టుకొని మీరు సీఎం అయ్యే స్థాయి ఖచ్చితంగా మీరు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. మీకు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే, దీన్ని జనసేన కార్యకర్తలోకి తీసుకెళ్తే, దీన్ని కాపు సామాజిక వర్గంలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా జనసేనకి ఒక ఎడ్జ్ ఉంటుంది రాబోయే ఎన్నికల్లో. హర్రామజోగి గారు కూడా చెప్తుంది అదే. మనకి 40 నియోజకవర్గాల్లో పవర్ ఉన్నా కూడా మీరు 24తో ఆగిపోయారు. ఈ 24 స్థానాల్లోనైనా మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్క సభలో మొన్న జరిగినటువంటి 38 నిమిషాల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడారు, టీడీపీ పార్టీని పొగిడారు, మీ ఆవేశాన్ని, మీ ఆక్రోధాన్ని, మీ అన్నింటినీ బయట పెట్టేశారు. 24 స్థానాలు ఎందుకు తీసుకున్నారో కూడా చెప్పారు. ఒక్క మాట కూడా చెప్పుంటే బాగుండేది. ఈ 24 స్థానాల్లో జనసేన పార్టీ గెలిస్తే, ఈ 3 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ గెలిస్తే టీడీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే మనమే కీలకం, మనమే ముఖ్యం, మనం లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదు అని మీరు ఒక్క మాట కానీ చెప్పుంటే ఈరోజు జనసేన పార్టీ శ్రేణులందరూ, ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలందరూ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి 28% 20% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మొత్తము ఈరోజు మీకు ఓటు వేసి ఉండేదని చెప్పేసి నేను భావిస్తున్నాను, హర్రామజోగి గారు భావిస్తున్నారు, ముద్రగడ గారు భావిస్తున్నారు. వీటన్నిటిని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పటాపంచలు చేసి ఉన్నట్టయితే ఈరోజు వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండేవారు కాదు, వీళ్ళందరూ వ్యతిరేకంగా మీ గురించి మాట్లాడేవారు కాదు. ఈరోజు మీడియానో సోషల్ మీడియానో ఒక సామాజిక వర్గమో మీ గురించి ఇంత హైప్ చేసి ఉండేది కూడా కాదు. దీనన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే బాగుంటుంది, హర్రామజోగి గారు చెప్పిన మాటలు వింటే బాగుంటుంది అనేది కూడా నేను ఆశిస్తూ వస్తున్నాను. మరి హర్రామజోగి గారు ఇది చెప్పింది పాపం ఎల్లో మీడియా ఈయన పేరు కుట్ర చేస్తుందని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక్కడ కుట్ర భావితం ఎక్కడా లేదు. నేను కేవలం పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. నేను వైసీపీకి కోవట్ని కాదు, వైసీపీ మనిషిని అసలు అంతకంటే కాదు. జగన్మోహన్ రెడ్డి పైన నేనే కేసులు వేశాను, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి నేనే చాలాసార్లు ప్రయత్నించాను. అలాంటి వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు హాని చేయాలని చూస్తానని చెప్పేసి హర్రామజోగి గారు చెప్తూ వస్తున్నారు. మరి ఆయన ఇలానే లేఖలు విడుదల చేస్తూ ఉంటారు ఎన్నికల వరకు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏమైనా స్పందిస్తారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పేరు పెట్టలేదు, కానీ కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు అని మాత్రమే మెన్షన్ చేశారు. ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆ బ్లాంక్లో మనమే ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.